ఖమ్మం జిల్లా ప్రకాష్ నగర్ 28వ డివిజన్లో గత 40 ఏళ్లుగా నిర్మించుకున్న పేదల ఇళ్లపై కాంగ్రెస్ ప్రభుత్వం కత్తి పెట్టిందని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పేరుతో పేదల ఇండ్లను తొలగించాలని చర్య అసమర్థతతో కూడిన దౌర్జన్యంలా కనిపిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ప్రాంత రోడ్డు విస్తరణ పనుల పరిశీలించేందుకు ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడగాల నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు గుండాల కృష్ణ వెళ్లారు. పగడాల నాగరాజు మాట్లాడుతూ హైదరాబాద్ లో హైడ్రా పేరుతో బుల్డోజర్లు ఎక్కించి పేదల ఇళ్లను చీల్చి వేల కుటుంబాలను రోడ్డుపైకి నెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు అదే దుష్ట పథకాన్ని ఖమ్మంలో రిపీట్ చేయడానికి చూస్తుంది. అక్కడ బుల్డోజర్, ఇక్కడ రోడ్, కానీ లక్ష్యం మాత్రం ఒకటే, పేదల ఇల్లు నేలమట్టమని మండిపడ్డారు. సంబంధించి కాలువకట్ట ప్రాంతంలో పేద ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు, బాధతో ఉన్నారని చెప్పి ఈ ప్రాంతం మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫణి కృష్ణ గారు ఇతరులందరూ కూడా ఆహ్వానిస్తే మరి బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు మరి నేను కలిసి రావడం జరిగింది. చూసాం కొన్ని ఏళ్లుగా, ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టుగా కొన్నేళ్ల నుంచి ఇక్కడే మనం ఉంటూ ఈ ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొన్న తర్వాత ఈరోజు రోడ్డు పేరుతోటి కొద్ది గొప్ప మనం సెటిల్ అవుతాం అనుకున్న సమయంలో ఇండ్లకిండ్లు తీసేస్తామని చెప్పి వాళ్ళు భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పారు. ఖచ్చితంగా మీ తరఫున బీఆర్ఎస్ నిలబడుతుంది. ఏదైతే మీ కోరిక ఉందో ఆ కోరికను ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి, ప్రత్యేకంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. 70 అడుగుల రోడ్డు ఇక్కడ అవసరం లేదు. వీళ్ళంతవరకు 50 అడుగులు చేస్తే పేద ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, పైగా వాళ్ళకి సహాయపడ్డట్టు కూడా అవుతుంది. కాబట్టి దయచేసి ఇమ్మీడియట్ గా దీన్ని ఉపసంహరించుకొని 50 అడుగులకే మార్కింగ్ పెట్టాల్సిందే కోరుతున్నాం. అలాగే ఎవరైనా ఇల్లు పోతే ఖచ్చితంగా స్థలాలు ఇవ్వాలి. దాంతోపాటు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఆ డబ్బులు కూడా అరేంజ్ చేయాలి, లేదా వాళ్ళకి ఇష్టమైతే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇవ్వాలి. ఇవన్నీ డిమాండ్స్తో ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్యాయంగా మీకేదో అన్యాయం చేస్తే ఎదుటి వాళ్ళకి లాభం కలిగించాల్సిన అవసరం ప్రభుత్వానికి కూడా లేదు. కాబట్టి ఎవరో ఒకళ్ళిద్దరు ప్రయత్నాలు చేస్తుంటారు, వాళ్ళు ఎదుర్కొందని ఖచ్చితంగా ఇక్కడే శాశ్వతంగా వాళ్ళ పిల్లల పెళ్లిళ్లు చేసి ఆ పిల్లలు పుడితే కూడా పురుళ్ళు పోసినటువంటి ఇళ్లని ఈ రోజు అన్యాయంగా, అక్రమంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితేంటి, మరి మంత్రులు అయితేంటి, వాళ్ళ ఇళ్లను తొలగించి రోడ్డున పడేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ఖమ్మంలో దాపురించింది. రోడ్ల పేరుతోటి ప్రజల్ని ఏదైనా ఉంటే ఆదుకోవాలి కానీ ఆ రోడ్డు సైడ్ పోయినటువంటి ఇళ్లని మరి ఆదుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి హామీ ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. మొన్నటికి మొన్న గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి పట్టాలు ఇచ్చి స్థలాలు చూపెట్టుకోకుండా వైఎస్ఆర్ నగర్ దగ్గర కొన్ని వేల పట్టాలు ఇచ్చి స్థలాలు చూపెట్టుకోకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే మరి ఈ రోజు స్థలాలు, ఆ రోజు 10 సంవత్సరాల పాలనలో ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారు దాదాపు మళ్ళా వాళ్ళకి 1000 పట్టాలు ఇచ్చి స్థలాలు కూడా చూపెడితే ఇవాళ ఆ స్థలాలని కూడా హైవే కింద పోతుందని చెప్పి లాక్కొని మళ్ళీ వాళ్ళకు కూడా ఇంతవరకు ఒక పట్టా కాగితం గాని స్థలం గాని చూపెట్టినటువంటి పరిస్థితి. అంతేకాదు ఏదైతే మున్నేరు మీద మరి అటు ఇటు సైడ్ సీసీ వాళ్ళు కడతా ఉన్నారు, ఆ సీసీ వాళ్ళు కడుతున్న క్రమంలో కూడా చాలా మంది పేదల స్థలాలు పోయినాయి. మరి వారికి కూడా ఇంతవరకు ప్రత్యామ్నాయం చూపలేదు, ఎక్కడ స్థలాలు కూడా ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి వైఖరితోటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఏదైతే ప్రధానంగా మనం ఉన్నటువంటి ప్లేసు ఇవాళ 28వ డివిజన్ ప్రకాష్ నగర్ ఏదైతే ఉందో, ఈ ప్రకాష్ నగర్ పాత ఎన్ఎస్పీ కాలువ గోళ్లపాడు ఛానల్ ఏదైతే ఉందో ఆ కాలువ పక్కన వేసుకున్నటువంటి పేదల ఇళ్లను ఇవాళ కూలగొట్టడం కోసం ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం సిద్దమైంది. మేము బీఆర్ఎస్ పార్టీ నుండి ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు ఏదైతే రోడ్డు వేయాలనుకున్నారో ఈ రోడ్డు పెద్ద అంతా రద్దీ రోడ్డు ఏం కాదు. గతంలో అసలు ఇక్కడ రోడ్డు కూడా లేదు, కాలువకట్ట మీద ఈ ప్రజలు నడుచుకోవడం కోసం ఉన్నటువంటి పాదచారులు పోయేటువంటి రోడ్డు తప్ప వర్షం వస్తే సైకిల్ కూడా పోనటువంటి పరిస్థితి ఈ ప్రాంతం. మీరు ఒక్కసారిగా 70 అడుగుల రోడ్డు, 80 అడుగుల రోడ్డు అని చెప్పి ఇక్కడ పేద ప్రజలను ఇబ్బంది పెట్టడం తప్ప మరి ఏమీ లేదు. మీరు పెట్టేటువంటి బాధలకి, మీరు చేసేటువంటి అధికారి కవ్వింపు చర్యలకి ఇవాళ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఒకరు పెరాలసిస్ వచ్చి ఆలోచనకు గురై పెరాలసిస్ వచ్చి కూడా హాస్పిటల్ పడ్డటువంటి పరిస్థితి. మరి ఇట్లనే చేసుకుంటూ పోతే మరి గుండెపోట్లు కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడో 40 సంవత్సరాలు కట్టుకున్నటువంటి గూడును మీరు ఉన్న పరంగా కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేస్తా ఉంటే ఒక్కసారిగా వాళ్ళు భయభ్రాంతులకు గురై వాళ్ళు మరి చెలించిపోతా ఉన్నారు. కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వాళ్ళని ఇల్లులు గనక పూర్తిగా తీసేటట్టుంటే ప్రభుత్వం మంచి ప్లేసులు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ కట్టించడానికి మరి వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చి శాంక్షన్ చేయించి తీయాల తప్ప మరి స్థలాలు పోయినది వాళ్ళకు కూడా అందరికీ స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలి. మేము కోరుకునేది ఒకటే, ముఖ్యంగా మీరు ఆ స్థలాలు ఇచ్చే కాడ ఎవరైనా పూర్తిగా ఇల్లు పోతే స్థలాలు ఇవ్వండి, ఇల్లులు కట్టియండి. కానీ ఈ రోడ్డును మాత్రం 50